బయటికి అట్లా ఉండము చెయ్యము మీరు తప్పు. ఇది మా ఇంటికి మేము పోదానే, మీరు ఇంటికి పోద్దని మేము అంటలేము. నేను దానికి కూడా పర్మిషన్ తీసుకుంటాం. మీ ఇంటి దగ్గర వదిలిపెడతా పండి. మా ఇంటికి పోదాం. మా పార్టీ ఆఫీస్ కైనా మా ఇంటికైనా పోదాం పండి. మా పార్టీ ఆఫీస్ పోదాం పండి. మా పార్టీ ఆఫీస్ పోదాం. డిస్టర్బెన్స్ ఉంటుంది. ప్లీజ్ అంటున్నా పని. ఒక 5 minutes ఫోన్ మాట్లాడుతున్నా ఆగండి. మాట్లాడండి. ఇంకొకటి నేను ఐఎమ్ ప్రామిస్, ఇంకొకటి మోరో అది మన అక్కడ చుట్టాలు రెయిన్బో. నేను ఇంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మీరు ఇట్లా చేయకుంటే ప్లీజ్, నేను మా పాత ఇంటికాడ ఉంటా. నేను మా ఇంటికాడనే అలౌ చేయండి, లేకుంటే మా ఇంటికాడనే ఒక్కటి ఉన్నాను. ఏసీపీ గారు మా ఇంటికాడనే అలౌ చేయండి, లేదు మా పార్టీ ఆఫీస్కైనా పోతాను. అంతకు మించి నేను ఎక్కడికి పోను. ఏం హలో ఇంత ఉన్నట్టు లంగా నాటున్నాను ఇక కాదు. ఏంది ఇది? నాకు ఎన్నో లేదు. నేను సమైక్య రాష్ట్రంలో కూడా ఇట్లా కాలేదు. ఆ టెంపుల్ పక్కన రఘు చేసినా రఘు చేసినా ఇప్పుడు మీరు ఏమైనా కూడా మీరు ఏం చేస్తారు? మాట్లాడతారు అంతే అంతే. మీరు చేస్తా అని చెప్తా. దీన్ని కూడా చెప్తున్నా. మీరు అడుగురంటే నేను వేసి కూడా చెప్పిన సిపి గారు చెప్పిందేమో చెప్తున్నారు. మా నాయకుడు మన పార్టీ ఆఫీస్ రమ్మన్నాడు, మేము పోవాలి. మా నాయకుడు చెప్పింది, మీ ఆఫీసర్ చెప్పింది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. మా నాయకుడు చెప్పింది చెప్పొద్దా? మాట్లాడమన్నారు, మీరు మాట్లాడి మీ ముందు అట్లే కలుపుతున్నాయి కదా. లేట్ అవుతుంది భయ్. మాకు అక్కడ ప్రెస్ 5 minutes మళ్ళీ ప్రెస్ వాళ్ళు వస్తారు. 5 minutes లో చెప్తా పైన అడగండి. రెస్పెక్ట్ ఇస్తా చేస్తే వద్దు. హలో అన్న అన్న చెప్పాలి. పార్టీ ఆఫీస్ రండి, మనకు పార్టీ ఆఫీస్ ఉన్నది. నేను కూడా వస్తున్నా. పార్టీ ఆఫీస్ లో చర్చించుకుందాం. నేను చెప్పేది యారుకు అదే గౌరవం మాకు తెలుసు. చెప్పింది అది సార్, మీరు దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒక్కటే మాట్లాడి ఏంటంటే హౌస్ అరెస్ట్ ఉన్నప్పుడు మీరు కాదబ్బా, ఇది నా ఇల్లు కాదు. నేను చెప్పిన నాకు ఇల్లు కొడతారు వాళ్ళు. ఇప్పుడు మీరు వీళ్ళందరూ రావడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. పార్టీ ఆఫీస్ కాదు, వీళ్ళు రావడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. మేము వచ్చింది ముగ్గురమే, ఇద్దరమే. నేను ఒక్కనే ఉన్నాను. నాకు ప్రెస్ మీట్ తీసుకుంటా సార్. 5 నిమిషాలలో చెప్తామన్నారు. ఇప్పుడే మాట్లాడిన ఒక 5 minutes మాట్లాడి చెప్తానన్నారు. ఏసీపీ గారు మీరు మా ఇంటికి రండి. వీళ్ళకి తెలుసు మా ఇల్లు రైట్ టు అండర్స్టాండ్. వాడు పోని వాడు తప్పు చేసి మనం ఇంకోటి ఏంటంటే అడుగుతారు, చెప్పిన ఇప్పుడు ఒక 5 minutes మేడం కలుపుతున్నాను. ఒక 5 minutes మేడం కలిపినాను ఆల్రెడీ. బండి బయటికి రాని. ఓకే కానీ ఎందుకు బంద్ చేసిన ఏం కాదు.
మీ బండిలో కూర్చుంటాను, నా బండిలో కూర్చుంటాను. తీయండి, మీరు స్టార్ట్ చేయండి. మీరు కూర్చోండి, స్టార్ట్ చేయండి. మీరు కూర్చోండి. నేను నా బండిలో కూర్చోండి. విగ్రహం కూల్చిన దుర్మార్గులను వెంటనే విగ్రహం కూల్చిన దుర్మార్గులను వెంటనే విగ్రహం కూల్చిన దుర్మార్గులను వెంటనే ప్రతి విగ్రహం కూలగొట్టిన రౌడీల్ని వెంటనే ప్రతి విగ్రహాన్ని కూలగొట్టిన రౌడీల్ని వెంటనే ప్రతి విగ్రహాన్ని కూలగొట్టిన రౌడీల్ని వెంటనే జై తెలంగాణ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. కూర్చో గట్లా దిగిపోతాడా? నాయకుని విగ్రహాలు కూడా కొట్టిండ్రు, ఇది చేసిండ్రు. ఒకసారి మాట్లాడితే సిపి గారికి ఇవ్వండి, డీసీపీ గారికి ఇవ్వండి, ఏసీపీ గారికి ఇవ్వండి. ఏంది ఇది? మేము ఇప్పుడు పూజ పోయేది ఉన్నాయండి. అవసరమే సార్. ఇక్కడ న్యూసెన్స్ పార్టీ కార్యాలయం పార్టీ ఆఫీస్ పోతే ఎవరు అది ఇవ్వండి. నేను సిపి గారితో మాట్లాడు, సిపి గారికి ఇవ్వండి. ఏం న్యూసెన్స్ కదా ఇది? మీ దగ్గర నెంబర్ ఉంది కదా సార్, మీరు అట్లా అని భయ్, మా పరిధి కూడా ఇప్పుడు చూడండి, మా పరిధి దాటి అని భయ్, నేను అస్సలకే చెయ్యను, చెప్పి చేస్తా. నేను ఇవాళ సార్ ఇప్పుడు మీరు హౌస్ అరెస్ట్ అరే ఎవరు చెప్పింది? ఏ ఉండదు, జీవో ఉండదా? ఏమన్నా అరెస్ట్ వారెంట్ ఉన్నదా? మాకున్న మీ పవర్స్ ఉన్నాయి, మీకు కూడా తెలుసు. మనం ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేయలేదు. ఇది కాదు, ఇక్కడ కాదు, మా ఊరి మీరు కూర్చోండి, నేను అప్పటికి మీకు సార్ మీరు పర్మిషన్ తీసుకొని పంపిస్తాను. మీరు మీ ఇంటికి నేను తీసుకొని పోతా. నేను చెయ్యను. 5-10 minutes ఆగండి. అరే మా పార్టీ ఆఫీస్ పోతా, వెహికల్ పార్టీ ఆఫీస్ పోతా, పార్టీ ఆఫీస్ పోతా, ఏమన్నారు ఒడ్డపల్లి ఇంటికి ఒడ్డపల్లి ఇంటికి పోతా. మీరు అటు అంటున్నారు, ఇటు అంటున్నారు. ఎట్టయినా ఒక దగ్గర పోవాలి. మా ప్రతిపక్ష నేత వచ్చిండు, మీరు హౌస్ భాస్వంచారి గారు వచ్చిండ్రు. మీకు సిపి గారు ఎట్లనో మాకు కూడా మా నాయకులు అట్లనే కదా. మరి అక్కడ ఉన్నారు, ప్రెస్ మీట్ ఉన్నది, మీకు చెప్పిన మీకు చూడండి. మీరు అనుకున్న కాదు, మీకు అని భయ్, మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. అని భయ్, ఎవరిని కూడా ఏమున్నాయి సార్? హౌస్ అరెస్ట్ చేయమని ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. నిన్న ప్రెస్ మీట్ నిన్న పెట్టుకున్న మాకు తెలుసు, మాకు కలగా పడుతుందా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా మా పెద్ద సుదర్శన్ రెడ్డి విక్రమ్ కూలగొడతారు, మాకు కల పడుతుందా? మాకు ఇప్పుడు మేము వాళ్ళని అంటలేదు సార్, మీరు ఎవరిని అనకండి. లా అండ్ ఆర్డర్ కాదు, లా అండ్ ఆర్డర్ కాదు. నేను మా పార్టీ ఆఫీస్ పోతాను, మా ఇంటికి పోతాను. ఇక్కడ ఒక ఉండండి సార్, హౌస్ అరే మా ఇంటికి పోతాను. ఇది మా ఇల్లు కాదు కదా, మా ఇల్లు కాదు, ఇది ఫ్రెండ్ ఇంటికి వచ్చిన నేను. కాదు కాదు కాదబ్బా, కాదు. అరే ఇంటికి పోతాం. న్యూస్ అంటే ప్లీజ్, మీరు మీకు చెప్పింది ఎవరు? సిపి గారు. సిపి గారు కలపండి. మీరు మాట్లాడండి సార్, మీరు కలపండి. డీసీపీ గారిని కలపండి. మీరు ఏసీపీ గారితో మాట్లాడారు, డీసీపీ కలపండి. మీరు కలపండి సార్, మీరు కలపండి. వాళ్ళు అంటే నేను పంపించకపోతే అడగండి. ఏసీపీ గారు కలపండి. మీరు కలపండి సార్. ఇప్పుడు మీకు సిపి గారు ఎట్లా చెప్పిండు, మాకు మా నాయకుడు చెప్పిండు, ప్రెస్ మీట్ పెట్టామని నేను పార్టీ ఆఫీస్ పోవాలి. ఎలా చేస్తాం సార్, మీరు ఒక్కసారి మీరు అడగండి. వద్దు ఫాని గారు ప్లీజ్. మీరు అట్లానే కాదు, మీరు కూడా అర్థం చేసుకోండి. మా ప్రాబ్లం actually we are supposed to meet you today, madam, with our council Baswantari garu. But unfortunately the things have taken a back turn. మీ పోలీసులు వచ్చి నేను ఒక్కటే నా రిక్వెస్ట్ ఏంటంటే సిపి గారు, నేను ఐదర్ ఐ షుడ్ గో టు మై పార్టీ ఆఫీస్ ఆర్ టు మై హౌస్.
అదే బండి ఉంది ఎక్కాలంటే మన బండి వాళ్ళు ఏడుస్తుంది మీ పోలీసులు అందరూ కూడా తెలుసు, మా ఇల్లు తెలుసు, మా పార్టీ తెలుసు. అక్కడ ఉంటాం, మీరు అరెస్ట్ చేస్తారా, మీరు అల్లరి చేస్తారా, నమ్మలు చేస్తారా, ప్లీజ్ కాదు. కానీ ఇక్కడ న్యూసెన్స్ అయితే కాదు మేడం, మీరు చెప్పండి. నాట్ మూవింగ్ సార్ నేను సహకరిస్తున్నా. ఇప్పుడు మాకు కూడా మా నాయకులు చెప్పండి, దే షుడ్ హెల్త్ ప్రెస్ కాన్ఫరెన్స్. లేదు నేను నన్ను మీ సిఐ గారికి తెలుసు, మీ ఏసీపీ గారికి తెలుసు, మీ ఎస్ఐలకు కూడా తెలుసు నా ఇల్లు. నేను ఎక్కడో ఉంటే చేతిలో ఉంటే కొంచెం ఎంబ్రాసింగ్ ఉంది. ఎంతసేపు అంటే పాస్ ఆగదు చెప్తున్నా. మా పార్టీ కొన్ని నీళ్ళు ఇలా రాండి నా మనలు తీసుకోండి. ఓకే, ప్రజాపాలన అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి గత 3 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మాయమాటలు చెప్పి 420 హామీలు అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన చేస్తున్నారు, ప్రతిపక్షాలపైన దమనకాండ చేస్తున్నారు. మొన్నటికి మొన్న మరి తెలంగాణ ఉద్యమకారుడు ప్రజల కోసము ఒక ప్రజాప్రతినిధిగా అనేక సేవలు అందించినటువంటి కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మరి వారు చేసినటువంటి వారు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాల ముందు మరి వారి విగ్రహాన్ని వారి అభిమానులు తెలంగాణ వాదులు ప్రతిష్ఠిస్తే రాత్రికి రాత్రి దొంగ దెబ్బ కొట్టినట్టు మరి ఆ విగ్రహాన్ని అంతా కూడా ధ్వంసం చేసిండ్రు. ఈ విధ్వంసకాండ మరి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నర్సంపేట ప్రజలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ వాదులందరూ కూడా మరి నిరసన తెలియజేస్తుంటే మరి ఎక్కడికక్కడ నిర్బంధన పాలన చేస్తూ మమ్మల్ని రాత్రి రాత్రి అరెస్ట్ చేసి మరి ఒకప్పుడు అన్నలను టార్చర్ చేసే అన్నలను ఇంట్రాగేట్ చేసే స్థలానికి తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ప్రజల మధ్యలో ఉంటాం. ఉద్యమ నేతగా మా ఉద్యమ నేత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమ కార్యక్రమాలు చేసినాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ఉండి అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించినాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము పోరాడుతుంటే ఈరోజు మరి ఎక్కువనో అన్నలను టార్గెట్ చేసినట్టు అన్నలను చిత్రించ పెట్టినట్టు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి మరి ప్రదేశానికి తీసుకొచ్చి మరి ఉదయం నుంచే అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉంటాం. ఖచ్చితంగా ఎంత నిర్బంధం అయినా కూడా ఖచ్చితంగా తెలంగాణ ఏ తీరుగైతే సాధించినామో మరి పునర్నిర్మాణం కోసం ఖచ్చితంగా పాటుపడతాం. మరి ఈరోజు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసం చేయొచ్చు, కానీ లక్షల కొద్దీ మరి ఉద్యమకారుల గుండెల్లో వాడు గూడు కట్టుకున్నటువంటి వారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలు ఇంకా మరవరు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరో పక్క ఉద్యమకారులను మరి మేము స్థలాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తామని చెప్పి ఈరోజు ఉద్యమకారుల విగ్రహాలను కూడా విధ్వంసం చేయడమే కాకుండా మాలాంటి ఉద్యమకారులను ఈరోజు ఒక దూరమైనటువంటి ప్రదేశాన్ని తీసుకొచ్చి పోలీసు నిర్బంధాన్ని మరి చూస్తుంటే ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రతిపక్షాల పైన ప్రతీకార చర్యగా మేము భావిస్తున్నాం. మీరు ఎన్ని మా పైన దాడులు చేసినా ఎంత నిర్బంధం చేసినా కూడా ఖచ్చితంగా మేము ప్రజలతో మమేకమవుతాం, ప్రజల పక్షాన పోరాడతాం. ఇటువంటి మరి దమన నీతిని ఎప్పటికప్పుడు ఎండగడతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారెంటీలు నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మేము వెంటాడుతాము, వేటాడుతాము, ప్రజల పక్షాన పోరాడతాం అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరి గుర్తుంచుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకో. తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, ఇటువంటి అరెస్టులు కానీ ఇటువంటి నిర్బంధం కానీ మమ్మలను మరి మా పోరాట స్ఫూర్తిని ఆపలేరు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ గుండలారా, ఖబర్దార్ 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 కాంగ్రెస్ గుండలారా, ఖబర్దార్ 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 కాంగ్రెస్ గుండలారా, ఖబర్దార్ ఖబర్దార్.